रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఇది రాముల వారి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో దీన్ని అన్నిటినీ ఆ, చీల్చి చెండాడి దీన్ని అంతా ఒక కొలికి తెద్దామని చెప్పి కంకణం కట్టుకున్నాను. సో అందుకని దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకొక అతను ఫేస్ చూపించలేదు, అతను ఏం తెలియదు. సో నేను పెట్టిన పేరేంటే చిల్లంగితనం అన్నమాట ఇది. సో ఆయన ఆయన ఏమంటున్నాడు, దానికి మేము సమాధానం ఇద్దాము అని చెప్పి అనమాట అని చెప్పి. సో ఇది చూసిన తర్వాత అందరికీ నచ్చింది అని అంటే మటుకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్స్ కూడా ఇవ్వండి. ఆ, సో ఇవాళ దీనికి ఇట్లోకి డాక్టర్ వెంకట చాగంటి గారిని ఆహ్వానిస్తున్నాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏంటి సార్, చిల్లంగి వెధవ ఎవడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి కథా కమామిషు? యా, నేను చూపిస్తాను సార్, చూపిస్తూ ఓకే, మాట్లాడతాను సార్. ఓకే, ఓకే, మాట్లాడండి. సార్ కనిపిస్తాను సార్. చూస్తూ ఉండండి ఒక్క నిమిషం. కనిపిస్తోంది శాస్త్రి గారు. ఆ, ఉమ్, ఇది అతను రాయటం చూడండి అసలు ఎట్లా రాశాడో. బత్తాయి గాళ్ళ గోల మామూలుగా లేదుగా, చక్కగా రాముడు మాంసం తింటుంటే నా మాంసం నన్ను తినివ్వకుండా నా మా నా నాకు మాంసం ఇష్టం ముర్రో అని రాముడు అంటుంటే బలవంతంగా ఎందుకు రాముడికి కందిమూలాలు, పప్పు టమాటా తినిపిస్తున్నారు? ఏంటి ఓకే. సార్ అసలు ఈ మాటలు? అది అంటే అది సంస్కారం లేని వ్యక్తులు శాస్త్రి గారు, అందుకే వాళ్ళు అందుకని అలా. అందుకనే చిల్లంగితనం అని పెట్టారు. అది అది సంస్కారం. మనిషికి సంస్కారం అవసరం, ఏది మాట్లాడినా సంస్కారవంతంగా మాట్లాడాలి. వాళ్ళకి ఏంటంటే దాంతో వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో కామెడీ సీన్స్ ఉంటాయి, కొన్నేమో ఎలిగెన్సీ ఉంటుంది, కొన్నేమో చిల్లరగా చీప్గా ఉంటుంది అనమాట. సో ఈ ఈ మనిషి ఆ చీప్నెస్ అన్నమాట. భాష, ఒక మనిషి యొక్క భాషను బట్టి ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో అది ఇది ఈ భాషను చూస్తుంటే ఎటువంటి క్యారెక్టరో అతనికే తెలవాలి, అతనికో ఆమెకో ఎవరికో మరి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పేర్లు చెప్పుకోరు, వాళ్ళు ఒకలాంటి ముసుగు దొంగలు కాబట్టి. భాషలో మీకు భాషా నైపుణ్యం లేనిదే మీకు మనిషి యొక్క క్యారెక్టరు ఎదగదు. క్యారెక్టర్ ఎదుగుతున్న కొద్దీ భాష బాగుంటుంది. సో ఇటువంటి భాష మాట్లాడటం అన్నది వాళ్ళ యొక్క కుసంస్కారానికి, వాళ్ళ యొక్క కుతంత్రాలకి ఒక తార్కాణం అన్నమాట. ఆయన సరే. నాకు నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి మనలాంటి వాళ్ళని చాలా మంది ఇప్పుడు ఆయన తినలేదు అని చెప్పి చెప్తుండేటప్పటికి రాముడు అంతటి వారిని ఏ, మనము ప్రొటెక్ట్ చేస్తుండేటప్పటికి వీళ్ళకి మండిపోయి ఏం చేయాలో తెలియక కూడా ఇట్లా మాట్లాడుతూ ఉండొచ్చు అని నా ఉద్దేశం. కరెక్ట్ శాస్త్రి గారు, కరెక్ట్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడేవో కింద మూడు శ్లోకాలు ఏవో ఇచ్చాడు కదా. అవును సార్. సో ఆకలి కొన్న రామలక్ష్మణులు అక్కడ వరాహము శుభ ఇది చేశాం కదండి శాస్త్రి గారు. అవును చేసాం. అయోధ్యకాండ 52వ సరిగా ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూద్దాం ఒకసారి. ఋష్యము, దుప్పి, నల్లచారల దుప్పి అను 4 మృగాలను చంపి వాటి పరిశుద్ధమైన మూలమును మాంసమును తీసుకొని సాయంకాలం కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలుకు చేరిరి. ఇది అయోధ్యకాండ 52వ సర్గ. అయితే ఆ, ఇక్కడ ఆ, 52 సరిగ్గా 102 శ్లోకం అనమాట అది. అవునండి, అదే లాస్ట్ శ్లోకం ఆ సర్గలో. సో ఉమ్. తర్వాత నెక్స్ట్ సర్గ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు విశేషం ఏంటంటే ఈ సర్గలో స్పష్టంగా నీకు మాంసం తిన్నట్టు ఎక్కడ చెప్పలేదు కదా శాస్త్రి గారు. మీరు మనం కూడా మాట్లాడాము. మనం ఇది చేస్తున్నప్పుడు కూడాను ఉమ్. పవిత్రమైన మాంసం ఏమిటిరా బాబు అని సరే, అడిగాము. పవిత్ర మాంసం ఏదో ఒకటి ఏం తీసుకెళ్ళడం మర్చిపోదాం. అక్కడ తిన్నాను మాంసం అని రాముడు చెప్పాడా, వాల్మీకి రాశాడా? రాయలా. రాయలేనప్పుడు నువ్వు మాంసం తిన్నావు నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఇది ఈ స్క్రీన్ నుంచి తీసేయండి శాస్త్రి గారు. లెట్స్ డిస్కస్ ఇట్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్. సో ఇప్పుడు ఆ ఆ చిల్లరి యూనో భాషగా మాట్లాడుతున్న అతను ఎవరైతే ఉన్నారో
సో అతను అది పెట్టాడు, బాగుంది, వెరీ గుడ్, నువ్వు పెట్టావు నాయన. సో నీకు తెలిసిన ట్రాన్స్లేషన్ ఏదో తీసుకొచ్చి పెట్టావు. కానీ ఆ ట్రాన్స్లేషన్లో ఎక్కడన్నా రాముడు తిన్నాడు మాంసం అని ఉందా శాస్త్రి గారు? అవును, అవును. ఉందా చెప్పండి. నాకైతే లేదు, నాకైతే కనపడలా. ఇప్పుడు అతను పెట్టుకున్నదే కదా, అది మనం పెట్టింది కాదు కదా. అవును, అవును. కాబట్టి అతను ఎంత ద్రోహం చేస్తున్నాడో ప్రపంచానికి అర్థమవుతుంది, ఎంత అబద్ధాల కోరో అర్థమవుతోంది. వాళ్ళు చెప్పేదే రాముడు అది కదా మాంసం సార్. తిన్నాను మొర్రో అని రాశాడు పైన. ఎక్కడ అవును. తిన్నాడో చెప్పమనండి ఆ శ్లోకంలో, ఎక్కడన్నా నేను తిన్నాను ఉమ్. అని ఎక్కడన్నా రాముడు చెప్పాడా లేదా వాల్మీకి చెప్పాడా? చెప్పాడా? లేదు సార్. మరి తినకుండా ఇప్పుడు చంపాడు అన్నారు డీర్ని, సరే అది నేను మీకు రెండు విషయాలు చెప్తాను శాస్త్రి గారు. 4 డీర్లని హత్వా అన్నాడు. అవును. హత్వా అంటే ఐదర్ చంపటము లేకపోతే హర్ట్ చేయటము. చేయటము. ఈ అవును, సంవత్సరాల క్రితం చెప్పాను, మొన్న కూడా చెప్తున్నా. సో ఇప్పుడు హత్వ అంటే హర్ట్ చేసి వాళ్ళకి కావలసిన కస్తూరి అలాంటివి తీసుకెళ్ళిపోతారు, దాన్ని మేధ్య అంటారు. అవును, సో మేధ్యం అని చెప్పి తీసుకెళ్తారు, తీసుకెళ్ళి హోమానికి వాడతారు, అది సరే. మేధ్యం అంటే పండ్లలో ఉండే గుజ్జును కూడా మేధ్యం అంటారు. సో అవును. ఇట్లా మాంసం అంటే కూడా పండ్లలో ఉన్న గుజ్జును మాంసం అంటారు. మాంసం ఇలా అంటారు. రకరకాలుగా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ రాముడు అరణ్యకాండలో, అయోధ్యకాండలో 52వ సర్గలోనే 44వ శ్లోకంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను కేవలం కందమూలాలు, పళ్ళు, తేనె లాంటివి తీసుకుంటే ఇంకేం తీసుకోనని చెప్పి స్పష్టత ఇచ్చాడు. ఇచ్చాడు. అవును, ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి రాముడు తిన్నాను అర్రో అని నువ్వు అంటున్నావు అంటే, నువ్వు రాముడు అన్నది ఏంటి అది ఫస్ట్ మాట్లాడు నాయనా. ఇక్కడ ఈ శ్లోకంలో ఎక్కడా కూడా తిన్న దాఖలాలు లేవు. అవును, అయోధ్యకాండ 52వ సర్గ 102 శ్లోకంలో వాల్మీకి కానీ, రాముడు కానీ, సీత కానీ, లక్ష్మణుడు కానీ మేము తిన్నాము లేకపోతే వాళ్ళు తిన్నారు అన్న మాట లేదు. అవును, ఓకే, మీరు చంపారు అనుకుంటున్నారు, పక్కన పెడదాం అది. సో ఇప్పుడు విశేషం ఏంటంటే, ఎందుకు చంపుతారండి, మీరు మీరు ఎందుకు చంపుతారు లేకపోతే అని అంటారు, అనుకుందాం కాసేపు. హత్వా మీనింగ్ ఏంటంటే ఐదర్ చంపిన తర్వాత అని అర్థం, లేకపోతే హర్ట్ చేసిన తర్వాత అని అర్థం అనమాట. నేను అవును, మీకు మొన్న కూడా చెప్పాను, అవును, లేళ్లు పరిగెత్తినంత వేగంగా ఎవరు పరిగెత్తలేరు, ఈవెన్ పులులు పట్టుకోవడం కష్టం. అవును, పులులు పట్టుకోలేవు, అందుకని మెల్ల 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 మెల్లగా వచ్చి దాని దరిదాపులుగా వచ్చి ఒక్కసారి అటాక్ చేస్తుంది అది పరిగెత్తకుండా. అవును, సో మనుషులు ఏం చేస్తారంటే దూరం నుంచి బాణం వేస్తారు, అవును, సో లేకపోతే గన్ పెట్టి షూట్ చేస్తారు ఈ రోజుల్లో. సో మొత్తానికి ఏంటంటే ఈ హత్వా అంటే ఐదర్ హర్టింగ్ ఇట్ ఆర్ కిల్లింగ్ ఇట్, ఏదన్నా కావచ్చు. మీరు ఆ, మీరు సాయణాచార్యుడు రాసిన భాష్యమే తీసుకోండి, ఆయన కూడా హత్వా అంటే ఐదర్ హర్టింగ్ ఇట్ ఆర్ చంపడం అని చెప్పి రాశాడు. అదే అవును. మన సంస్కృత డిక్షనరీలో అన్నిట్లోనూ అదే దొరుకుతుంది. అవునా? ఓకే, నంబర్ వన్. సో ఇప్పుడు ఇది ఒక పక్కన పెడదాం, ఇది నంబర్ వన్. నంబర్ టూ, ఇప్పుడు అక్కడ నేను మాంసం తీసుకొని వెళ్ళి నేను తింటున్న ఆకలి కొద్దీ అని చెప్పలేదు అక్కడ. ఆకలి కొన్న వాళ్ళై చెట్టు నీడకు పరిగెత్తారు అన్నాడు. అవును, అవునా? సరే, ఇప్పుడు అక్కడ పరిగెత్తినప్పుడు వాళ్ళు అక్కడ తిన్నారు అని ఒక్క మాట రాలేదు. అవును, అవునా? ఎక్కడైనా సరే. అదే ఆ రోజు మీకు ఒక శ్లోకం చూపించాను, 50 సరకలో 52లోను, అదే దానిలోనే ఒక దానిలో చూపించాను ఏమంటే, రాముడు ఆ రోజు చీకటి పడుతోంది సంధ్యావందనం చేసుకొని లక్ష్మణుడి ఇచ్చిన నీళ్లు మాత్రం తాగి పడుకున్నాడు అని. అవును, ఇప్పుడు నీళ్లు తాగి పడుకున్నాడు అన్నప్పుడు మాంసం తిని పడుకున్నాడు అని కూడా చెప్పాలి కదా. అవును, మాంసం తిన్నాడు అన్న మాట లేదు అక్కడ. అవును. నీళ్ళు కాబట్టి తాగాడని ఉంది కదా. ఆ, నీళ్ళు తాగాడని ఉన్నప్పుడు మాంసం తినాలని ఉన్నప్పుడు ఏంటి రాయటానికి ఏమి? అది. కాబట్టి ఈ ధూర్తుడు ఎవరైతే ఇది పెట్టుకున్నాడో ధూర్తుడు అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ మాంసం తిన్నట్టుగా ఎక్కడ లేనప్పుడు నువ్వు మాంసం తిన్నాడు మొర్రో అని పెట్టడం ఏంటి? ఉమ్, నీకు అర్థమైందా శాస్త్రి గారు? చాలా. ఇప్పుడు సి ఇలా అన్నారు అనుకోండి, సపోజ్ మాంసం ఎందుకు చంపుతారండి, చంపితే తినడానికే కదా అంటే, మరి రావణాసురుడు కూడా చంపాడు, రాక్షసులను 14,000 మంది చంపాడు, తిన్నాడా రాముడు? ఇప్పుడు ఇది కూడా అడుక్కోవాలి కదా. అంటే మనుషుల్ని చంపితే వేరు, కానీ లేళ్ళు దుప్పు. ఎందుకు ఎందుకు అక్కడ మనకి కబంధుణ్ణి చంపాడు రాక్షసుణ్ణి. ఇప్పుడు అంటే కబంధుడు అన్నవాడు మనిషి కాదు కదా. అవును, అవునా? అలానే వాలిని చంపాడు. కోతి సో కదా అది. ఇప్పుడు మీరు గనక వాలి వానరుడు అనుకుంటే గనక
ఆ వానరుని చంపాడు. మరి అది కాదు కదా! విషయం ఏంటంటే ఎంతో మందిని రాక్షసుల్ని చంపుకుంటూ వచ్చాడు. అవును. ఫస్ట్ టైం విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం రక్షించడానికి వచ్చినప్పుడు ఈ మాత్రం కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. విశ్వామిత్రుడి యజ్ఞములో మాంసం విసురుతున్నారు. అవును. ఎవరు? రాక్షసులు. రాక్షసులు ఇద్దరు, మారీచ, సుబాహువు. సుబాహులు. అవును. ఆ సుబాహుని చంపాడు కదా. మాంసం తాటకిని అంతకుముందు తాటకిని చంపాడు కదా. అట్లా కాదు, మాంసం వేస్తున్నందుకు. ఆ, అదే మాంసం రాముడు వేస్తేనే తినేవాడైతే కదా. ఎందుకు అందులో వేయటం, నాకు ఇవ్వు నేను తింటాను అనేవాడు కదా. లేదు, మాంసం వేస్తే మేము తింటాం రా భయ్, అందులో పడేస్తే మేము తింటాం అంటాడు. ఆ, యా. చెప్తున్నా ఏంటంటే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఏవైతే పాయింట్స్ కరెక్ట్గా వాల్మీకి రాశాడు అవి కాకుండా ఇదన్నమాట. మీరు అన్నట్టుగా ఒకప్పుడప్పుడు ఏదో చెప్తారు చూడండి, రాముడి తోక ఇవ్వరండి ఇట్లని. ఇట్లని అనే తీసుకుంటారు వీళ్ళు. అంతే అంతే. అంతేగాని రామునితో కపివరుండిట్లనియే ఇట్లని అని తీసుకోరు వాళ్ళు. తీసుకోరు వాళ్ళు, సో సమస్య దేర్ లేదు. ఫోర్ అది వాళ్ళ ఫాల్ట్. ఆ ఫాల్ట్నెస్ ఎంత స్పష్టంగా జుగుప్సాకరంగా ఉంది అతనికి. కనీసం ఇప్పుడు నువ్వు నాస్తికుడివి, నీకు రామాయణం మీద నమ్మకం లేదు, అసలు రాముడు ఉన్నాడని నమ్మవు, నువ్వు నమ్మని దాన్ని నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏంటని నీకు ఇంకొక లోకం లేదు. శాస్త్రి గారు అతనికి ఇంకొక లోకం లేదు. శాస్త్రి గారు ఎంత దురదృష్టకరం అంటే, ఎంత బాధాకరంగా ఉందంటే మనకి శాస్త్రాలు 18 పురాణాలు, 10 ఉపనిషత్తులు, 6 దర్శనాలు, 4 వేదాలు, అబాబాబాబాబాబా ఏమి లిటరేచర్ ఉంది మనకి. వాళ్ళకి లేవు కదా. ఎంత ఉప్పొంగే లిటరేచర్ అది శాస్త్రి గారు. అవును. ఇట్లాంటి ఉప్పొంగే లిటరేచర్ని వాళ్ళు కుళ్ళుతున్నారు. అవును. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. దీన్ని కూడా చాలా దొబ్బుదాం. ఆ, ఇప్పుడు సత్యాన్వేషికి కానీ వీడికి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏమీ లేదు. ఇగో ఈ వీటి మీద పట్టం. బాబు గోగినేని. ఆ బాబు గోగి వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏం లేవు ఇంకా. ఇప్పుడు అవును. సపోజ్ హిందూయిజమే లేదనుకోండి, లెటర్సే పక్కన పెట్టామనుకోండి, వాళ్ళకి ఇంకేం లేదు, బతకలేరు వాళ్ళు. వీళ్ళని ఎవరితో చూసేవాళ్ళు కూడా ఉండరు. అది అది నేనేమంటున్నా అంటే, అరే నువ్వు రామాయణం నమ్ముతావు, రాముడు ఉన్నాడని నమ్ముతున్నావు నమ్మవా, రెండు చెప్పు ఫస్ట్. అవును. ఉన్నాడు అని నమ్మేవనుకో అప్పుడు మాట్లాడుకోవచ్చు. నువ్వు లేని వాడి గురించి నువ్వేం మాట్లాడతావు? అవును. ఏమంటారు శాస్త్రి గారు మీరు? లేదు అని అంటారు, కానీ మనం ఉన్నదని అంటున్నాం కాబట్టి మనతో మీరు. మేము ఉంటున్నామా ఉంటలేదా అనేది అనవసరం. నీకు గుండె ఉందా లేదా అని అడుగుతాను. నీకు గుండె ఉంది అన్నప్పుడు గుండె అంటే ఆ మనుషులందరికీ గుండె ఉంటుంది అని అనుకో, ఓకే నిరూపించు అన్నాం అనుకోండి, ఏం చేయాలి? ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఈసీజీ పెట్టి ఏదో చేసేయాలి, లేకపోతే గుండె చీల్చి చూపించాలి. ఉమ్, అవునా కదా? ఆ? అవును. సో ఇప్పుడు నీకు గుండె ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నువ్వు అయితే ఏమిటి అని మనం అడగం కదా. సో అవును. మేము రాముణ్ణి నమ్ముతున్నాము, మేము ఏం చేసుకుంటున్నామో అది మా ఫోల్క్ స్టోరీయా, లేకపోతే మా హిస్టరీయా, నీకెందుకురా బడుద్దాయి? హ్మ్. నీకేం చేసేది ఉంది? నీకు ఇంకే టాపిక్ లేదు. నాస్తికత్వంలో మాట్లాడుకోవడానికి లేదు. అవును. నాస్తికత్వంలో మాట్లాడుకోవడానికి లేదు, ఏమి లేవు టాపిక్స్. అవును. ఎందుకంటే వాడా సైన్స్ గ్రాడ్యుయేట్ కాదు, వాడు 10th ఫెయిల్. ఎవడో నే- రాసినోడు. ఎందుకంటే వాడు లాంగ్వేజ్ చూస్తున్నారు కదా. 10th అవును. ఫెయిల్ అయిపోయి ఏమాత్రం తెలుగు లాంగ్వేజ్ రాక ఫెయిల్ అయి ఉంటాడు ఫస్ట్. హ్మ్. ఆ తెలుగు ఏమిటి, వాడి భాష ఏమిటి, ఎంత చండాలంగా ఉంది శాస్త్రి గారు. సో అవును. అలాంటి భాష మాట్లాడేవాడు ఆ 102వ శ్లోకంలో రాముడు మాంసం తిన్నాడు అని చూపించమనండి. లేకపోతే నేను ఐఎమ్ డిమాండింగ్, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా, అలాంటివి తీసేయండి. ఆ, మీ పుస్తకాలు రాసిన లాంఛనం మేము తీసుకున్నామని ఇంకోటి అంటాడు. ఎవడు తీసుకోమన్నాడు? నీకు సత్యం కావాలన్నప్పుడు సత్యం తీసుకో. ఇగో నేను చెప్తున్నా, సత్యం తీసుకో. నీకు నచ్చలేదు, మూసుకో. తీసుకోవాలైతే మూసుకో అంతే. అంతే. కానీ నీకు నీకు నచ్చింది ఏదో తీసుకొని నువ్వు మాట్లాడిన హక్కు లేదు నీకు. లేని హక్కు నువ్వు ఎలా ఆపాదించుకుంటావు? అవును. ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి కోసం తగాదా పడుతున్నారు. మూడో వాడివి నువ్వు వెళ్ళి నువ్వు తీసుకోలేవు, వాళ్ళు నిన్ను పిలిస్తే కానీ నువ్వు రాలేవు లోపలికి. అవును. సరే సార్, రెండో శ్లోకంలోకి వెళ్దామా? చూడండి, చూపించండి రెండోది ఏంటో. కనిపిస్తాం సార్. మీరు కనిపించట్లేదు శాస్త్రి గారు.
యా, రెండోది ఏంటంటే ఆ రామలక్ష్మణుల మధ్య నడుచుచున్న సీత 2 గజముల మధ్య నడుచుచున్న అందమైన ఆడ ఏనుగు వలె ప్రకాశించెను. ఇది ఏదో మరి ఆ శ్లోకం 29 అంటున్నాడు, ఎక్కడితో తెలియదు మనకి. సో మొత్తానికైతే అక్కడ ఉంది. ఓకే, ఎందుకంటే సర్గ ఇవ్వలేదు, కాండ ఇవ్వలేదు, ఏం లేదు, 29 అని రాసి పడేశారు, అయిపోయింది. సో ఇందులో రాముడు మాంసం తినడానికి దానికి సంబంధం ఏంటి శాస్త్రి గారు? ఇప్పుడు ఏదో రాయాలి కాబట్టి అది పెట్టాడు. అది దానికి ఏదో ఒక నంబర్ ఇవ్వాలి కాబట్టి 29 పెట్టాడు. అది ఎందులో నుంచి తీసుకుంటున్నాడు? మిగతా మరి వాటికి అన్నిటికీ చూడండి, అయోధ్య కాండ, 52వ అదే అదే సర్గ అదే అన్ని రాశాడు. దీనికి అంటే ఏం ఇది లేదు. ఇందులో ఏదో చండాలం మాట్లాడాలనే ప్రయత్నం చేశాడు. అర్థమవుతోంది. సీత ఆడ ఏనుగు, మిగతా వాళ్ళిద్దరు 2 మగ ఏనుగుల మధ్య నడుస్తోంది. ఎట్లా నడుస్తోంది కదా మధ్య నడుచుతున్న అందమైన ఆడ ఏనుగు వలె ప్రకాశించను. ఓకే, అంటే ఇప్పుడు ఏమని చెప్పదలుచుకున్నాడు? ఏదో చండాలం మాట్లాడాలని డిసైడ్ అయ్యాడు మనిషి. ఎగ్జాక్ట్లీ. అంటే ఎగ్జాక్ట్లీ. అంతేకాని అందులో మాంసం తిన్నది ఎక్కడుంది? హెడ్డింగ్ ఏమో ఒకటి పెట్టివి, ఇది ఒకటి చూపిస్తుంటివి. అవును. అంటే ఏంటి, నీకు ఆ జ్ఞానం కూడా లేదు మాంసం అందులో ఉందా లేదా, తినడానికి ఉందా లేదా. కనీసం పోయిన దానిలో 102 శ్లోకంలో ఎక్కడో 4 మృగాలు చంపాడు అన్న దానికన్నా ఒక అర్థం కనిపిస్తోంది, కానీ అక్కడ మాంసం తినలేదు. అక్కడ అక్కడ ఉమ్. తిన్నట్టుగా ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ కూడా ఎక్కడ చెప్తలేడు. ఈ శ్లోకంలో ఏం మాట్లాడాలి? తీసేయండి శాస్త్రి గారు. యా. యా, సో మొత్తానికి ఏంటంటే శాస్త్రి గారు, సో అది చండాలమైన ఏదో ఒక దుగ్ధ, వాడికి ఏంటంటే ప్రతి స్త్రీని కించపరచాలనే వ్యక్తిత్వం ఉన్న మనిషి వాడు, ఎవడు పెట్టాడు. అవును. స్త్రీలని కించపరచాలన్న దృష్టితో వాడు అలా స్టేట్మెంట్ రాసుకొని, లేకపోతే మాంసం తిన్నాడన్న స్టేట్మెంట్ అందులో లేని ఎందుకు పెట్టినట్టు నువ్వు? అవును. మీకు అర్థమవుతుంది శాస్త్రి గారు? అవును. ఏమీ చేతకాని వాడు ఆడవాళ్ళని ఆసరాగా తీసుకొని పోట్లాటకు వస్తాడు సార్. ఈ హమాస్ వెధవలు వెళ్ళి ఇజ్రాయిల్లో ఉన్న స్త్రీలను ఎత్తుకుపోయాడు చూసారా? అవును. అలాంటి వాడే వీడు కూడా. ఓకే. ఇప్పుడు ఆర్టికల్ 370 అప్పుడు కూడా చూడండి, ముందు ఎప్పుడు కూడా ముందున ఆడవాళ్ళని పిల్లల్ని పెట్టి వెనకాల నుంచి వాళ్ళు రాలి చట్టం అవి చేస్తారు. అదే అదే వాడు వీళ్ళదైతే. అటువంటి నీచుడు వీడు కూడా. అవును. ఖచ్చితంగా ఆ గ్రూప్ లో చెందిన వాడే అయి ఉంటాడు. ఎప్పుడో వీడిని ఎవరో వేసేస్తారు, అయిపోతుంది, పని అయిపోతుంది. యా. ఎందుకంటే ఇది తప్పు. నీకు సంస్కారం ఉంటే కనుక సంస్కారవంతంగా ఛాలెంజింగ్ గా మాట్లాడు, సైంటిఫిక్ గా మాట్లాడు. అవునా చెప్పే కాదా శాస్త్రి గారు? చెప్పేదేమన్నా మేమంతా ఎయితిస్ట్ సైంటిఫిక్ అంటారు. ఆ ఒక్క సైన్స్ ప్రూవ్ చేయరు, ఏం చేయరు. ఈ మన 10th గ్రంథాల మీద ఫెయిల్ పడే. అండి వాళ్ళు. 10th ఫెయిల్ శాస్త్రి గారు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను డాక్టరేట్ని, నాతో డిస్కస్ చేయాలంటే నీకు ఆ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. నీకు ఆ క్వాలిఫికేషన్ లేదు, లేదు, కనీసం సంస్కృతంలో ఏబీసీలు రావు. నువ్వు కూర్చొని ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు అవును. రాముడు మాంసం తిన్నాడు దానికి సీత 2 ఏనుగుల మధ్యలో నడిచినట్టుగా ఉంది అన్నది చెప్పడానికి అర్థమేమనుంది అసలు అది? హ్మ్. దానికి దీనికి సంబంధం ఏంటి? అవును. సంబంధ బాంధవ్యాలు లేనటువంటి నిరక్షర కుక్షి. యా. అర్థమైందా? సో ఇది చాలా చండాలంగా ఉంది శాస్త్రి గారు, నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే నువ్వు సీతను అడ్డం పెట్టుకొని చండాలం మాట్లాడదలుచుకున్నావు అంటే నీ కుసంస్కారానికి, నీకు అక్క చెల్లెళ్ళు, నీకు తల్లి తండ్రులు ఎవరు లేరా? నువ్వు ఎక్కడ పుట్టావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అవును. సీతామాత గురించి నువ్వు పిచ్చిగా మాట్లాడడానికి నీకు అధికారం ఎవరు ఇచ్చారు? ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. రాముడు మాంసం తిన్నాడని దానికి దీనికి సంబంధం ఏంటి శాస్త్రి గారు? లేదు, అస్సలు లేదు. లేని దాన్ని ఎందుకు పెట్టావు? పైనేమో హెడ్డింగ్ ఏమో మాంసం గురించి మాట్లాడుతాడు, కిందేమో ఇది పెడితే ఏమిటి అర్థము? అవును. నిజమే, సీత ప్రకాశించింది. సీత మంచిగా బ్రహ్మాండంగా ఆడ ఏనుగులాగా ప్రకాశించింది. 2 ఏనుగులు మధ్యలో ఏనుగు అయితే ఏమిటి? హ్మ్. అయితే ఏమిటి? 2 మత్త గజాలు. అవును. అవునా కదా? రామలక్ష్మణులు ఎటువంటి వాళ్ళు? అవును. వాళ్ళని చూస్తేనే బెదురు అదురు. రాక్షసులకి. అవును. ఆ మొత్తం ఈ వీడు రాక్షసుడే కదా. ఉమ్, అది దీనికి ఒక చిన్న జోక్ చెప్తాను, దీనికి కంప్లీట్ చేస్తానికి. కేసీఆర్ గారు ఒకసారి మాట్లాడుతూ వీళ్ళు అపోజిషన్ వాళ్ళంతా గోల్ చేస్తుంటే, ఏముందయా మీకు, రామరావణ యుద్ధం తెలుసు కదా, యుద్ధంలో చాలా మంది చనిపోయారు. అటు రాక్షసులు చనిపోయారు, ఇటు మరి వానర సైన్యం చనిపోయింది. వానర సైన్యం ఆయన సంజీవిని దేగానే బతికేశారు అందరూ. హ్మ్. రాముడు మూలంగా అందరూ బతికారు, స్వర్గానికి వెళ్ళారు. మరి రాక్షసులు మాగతి ఏమిటి అని అడిగారట. హ్మ్. మీకు ఏం డోంట్ వరీ, మీరు కలియుగంలో వచ్చి పుట్టండి, మీరు పీక్ తిన్న జనాలు అంటే వాళ్ళే ఇళ్ళు. ఈ అపోజిషన్ వాళ్ళదన్నమాట. సో ఈ మనిషి కూడా అటువంటి అపోజిషన్. నేను
చాలా బాధపడుతున్నా శాస్త్రి గారు. ఒక యువకుడో లేకపోతే యువతో ఎవరు పెట్టారో కానీ సంస్కారవంతంగా పెట్టండి. అవును. తప్పులేదు. మీరు మాంసం రాముడు తిన్నాడని మీరు అనుకుంటున్నారు, తప్పులేదు. మీరు అనుకోవడంలో తప్పులేదు. కానీ మేము చెప్పడానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాం. తీసుకోండి క్లారిఫికేషన్. యా. లేదనుకోండి, అయినా వాదిస్తా అనుకోండి, వాదించండి. కానీ కుసంస్కారమైన పదాలతో మాట్లాడటము, దట్ ఈస్ నాట్ శాస్త్రార్థము. అవును. అవును. మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఎస్, ఎస్. సో శాస్త్రార్థం చెయ్యండి చక్కగా. ఏదైతే ఉందో మీరు చక్కగా వీడియో చేసి పెట్టండి. మీరు గనక దాన్ని ఎవరైనా మాకు చెప్తే గనక, దానిలో ఏమైనా ప్రశ్న ఉంటే గనక, ఏదైనా మీకు చెప్పదలుచుకుంటే మేము చెప్తాం, లేకపోతే మేము పట్టించుకోం. అదే, మాకేముంది, మీ ఇష్టం. మీ అదే. లైఫ్ మీరు ఇష్టం, మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ సంస్కారవంతంగా ఉండండి. అవును. నేను ఆ రోజు అప్పుడు ఆ, అది ఎవరు అతని పేరేంటి, అసత్యాన్వేషి. అసత్యాన్వేషి కూడా కుసంస్కారంగా మాట్లాడాడు. తప్పది, అలా మాట్లాడకూడదు. ఒక మనిషితో మాట్లాడేటప్పుడు నీకు ఈ శాస్త్రంలో వీళ్ళు చెప్పే తప్పు అనిపిస్తే అది తప్పుగా చెప్పాలి, అంతవరకే. వీళ్ళ వేషాలు చిల్లంగిగా ఉంటాయి సార్, చాలా చిల్లరగా అట్లా అదే, ఉంటాయి. ఇది. ఇది చిల్లర వేషాలన్నా బెటర్గా ఉంటాయి. ఇది మరీ అసహ్యమైన వేషం లాగా ఉంది. ఆ రామ్ గోపాల్ వర్మ అదేదో ఒక లేడీని పెట్టుకొని ఒక ఫిలిం తీశాడు కదా, అట్లుంది. హ్మ్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏడుస్తున్నాడు ఇప్పుడు, నేను తప్పు చేశాను అని మొత్తుకుంటున్నాడు. హ్మ్. సో ఆ శిక్షలు పడేదాకా వీళ్ళు ఇలానే చేస్తారా? ఇది చేస్తా. ఏమిటి? నేను ఏమంటున్నా అంటే, ఏమన్నా నాయనా అట్లాంటి తప్పులు చేయకు, అలాంటివి పెట్టకు, తప్పవి. హెడ్డింగ్స్ పెట్టేటప్పుడు చాలా చక్కగా చెప్పు. నేను బిలీవ్ చేస్తాను రాముడు మాంసం తిన్నాను, ఎందుకంటే ఇగో ఈ శ్లోకం ఆధారంగా నేను చెప్తున్నాను అన్నప్పుడు దాన్ని మనం క్లారిఫై చేస్తాం. చేస్తాం అంతే. నీకు తీసుకోకపోతే నీ ఇష్టం. ఇష్టం. అవును. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయమును గల ఇన్మంగ్ పరిచయం డాక్టర్ వెంకటాచాగంటి గారు. నమస్కారం సార్. ఓ, నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. సో శాస్త్రి గారు, ఆ, ఎస్ సార్. చెప్పండి. ఏం లేదు. ఇప్పుడు అయోధ్యకాండ 55వ సర్గ 33వ శ్లోకము అదే గురించి. మీరు నాకు పంపించారు కదా డీటెయిల్స్. అదే అదే. దాని చూస్తాను గురించి. ఒకసారి, నేను షేర్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అనేది ఈ బడుద్దాయి రాసిందే కదా మీరు చెప్పేది? అవును సార్. ఆ, దీనిలో మీకు ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ ఇచ్చాడు, అదే కదా మీరు చెప్పేది? అదే అదే సార్. సో సో ఒక క్రోసు దూరం ప్రయాణం చేసి ఆ యమునా తీరం నందు పవిత్రమైన అనేక మృగములను చంపి తినిరి, ఇది కదా? అవును సార్. సో తినిరి 33 అయోధ్యకాండ 55వ సర్గ. ఓకేనా? యా. సో ఈ- ఇది కరెక్టా తప్ప? ఇదొకటి. ఇది కాకుండా నాకు ఇంకొక కమెంట్ కూడా వచ్చిందనమాట. అదే సో తర్వాత చూద్దాం, ఫస్ట్ దీన్ని ఇందులో మాట్లాడు. దీనికి సంబంధించింది, అది ఆ, దీనికి సంబంధించింది. ఉమ్. ఈయన ఏమంటాడంటే దీన్ని ప్రసాదంగా తినటానికి అని చెప్పి ఆ మాంసాన్ని దాన్ని అంతా గుజ్జుగా చేసి ప్రసాదంగా తిన్నారు అని అంటున్నాడు. అదే చెప్తాను, వీళ్ళకి పాపం సంస్కృతం రాదు శాస్త్రి గారు. రాని దాన్ని నేను ఏం చేయలేను. అయినా సరే మీకు చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? అసలు 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 ఎట్లా జింకని చంపి దాని మాంసాన్ని గుజ్జుగా చేసి దాన్ని తిన్నారు అని అంటే ఇక రాముల వారిని మనం తలుచుకొని లాభం లేదు అని వాళ్ళ ఉద్దేశము. అదే వాళ్ళకి ఉద్దేశం. వాళ్ళకి ఇప్పుడు గమ్మత్ ఏంటి, చాలా మంది పాపం తెలియక సంస్కృతం రాక రాసేస్తున్నారు. ఓకే, నేను రాయకూడదు సార్ ఎందుకలా అట్లా. రాశారు, ఎందుకలా రాశారో కూడా నేను చెప్తాను నేను, ఓకేనా? సార్ ఇక్కడ మేము ప్రాజెక్ట్ ఏదైనా చేసేటప్పుడు ఒక ప్రోగ్రామ్ తప్పయిందంటే మేము ఎట్లయితే రాసామని అంటే మమ్మల్ని ఉద్యోగం అట్లా తీసేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం చేసినా కూడా ఏం లాభం లేకుండా పోయింది. అదే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పాపం నోరు ఉంది, ఏదో కంప్యూటర్ ఉంది, వదులుతున్నారు. వాళ్ళకి ఆ భాష కూడా చాలా అసహ్యమైన భాష మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఒక సంస్కారం లేదు. సంస్కారం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా హై సొసైటీలోకి రాలేదు. వాళ్ళు ఎంతసేపు లో క్లాస్ అనమాట. ఎంతసేపు అంటే ఆ కళ్ళు దుకాణం దగ్గర కూర్చొని తాగేసో లేదా ఇది చేసేసో, ఇలాంటి అక్కడ కూర్చొని కొట్లాడుతుంటారు చూసారా మనుషులు, అంటే ఉబుసోగోపోక ఏదో ఒక తీసుకొని కొట్లాడతారు అనమాట. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి తీసుకొని కొట్లాడతారు. సో అటువంటి లో క్లాస్ మెంటాలిటీతో ఉంది కాబట్టి ఆ భాష అది అట్లా రాశారు వాళ్ళు. సో అందుకని నేను మీకు ఇది చూపిస్తాను చూడండి ఒకసారి. ఎందుకంటే అతను ఫస్ట్ రాసినప్పుడు అతను ఏం రాశాడు ఇక్కడ పైన, బత్తాయిగాళ్ల గోల మామూలుగా లేదుగా, చక్కగా రాముడు మాంసం తింటూ ఉంటే నా మాంసం నన్ను తిననివ్వండి, నాకు మాంసం ఇష్టం మొర్రో అని రాముడు అంటుంటే బలవంతంగా ఎందుకు రాముడికి కందమూలాలు పప్పు టమాటో తినిపిస్తున్నారు అని కదా అని అవును సార్. ఫస్ట్ ఇది 102 శ్లోకము అయోధ్యకాండ 52వ సరిగా అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అవును.
సో దానిలో ఎక్కడ కూడా మాంసం తిన్నట్టుగా ఎక్కడ చెప్పలేదు. అవును. మీరు మృగాన్ని చంపాడన్నారు, అది యాక్సెప్ట్ చేసుకొని పోయినా కానీ యాక్చువల్గా చంపడం కాదు. హత్వ అంటే అటు చంపొచ్చు లేకపోతే హర్ట్ చేయొచ్చు, రెండు అవును. రకాలుగా చెప్పొచ్చు. సాయనాచార్యుడు స్పష్టంగా రాశాడు ఆ విషయం. సరే ఉమ్, సరే, సాయనాచార్యుడు రాసిన మన సంస్కృత గ్రంథాల్లోనూ డిక్షనరీలో అదే ఉంది. అవును. ఐదర్ హర్టింగ్ ఆర్ చంపింగ్, ఏదో సంపింగ్. ఒకటి, చంపడమో హర్టింగో. సో బానే ఉంది ఇది. అయితే విశేషం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తిన్నాడు అన్న ఒక్క పదం లేదు. ఎగ్జాక్ట్లీ. సో లేని పదాన్ని సృష్టించడం ఏంటి అంటే వీళ్ళు పని కట్టుకొని అపభ్రంశం చేయటం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక మనిషి రెడ్ లైట్ ఏరియా గురించి పాస్ అవుతున్నాడు అంటే రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్ళిపోయాడు, అంతే. వాళ్ళతో కూర్చొని వేశాక ఆ గమనం చేశాడు, మాట్లాడితే ఎట్లా అన్నట్టు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగుతున్నా ఉంటారు వీళ్ళు. అసలు దానికి సంబంధం లేని విషయం అంటున్నా, అక్కడ మనం ప్రూవ్ చేసాం అది. సో ఇక్కడ ఎక్కడ 102 శ్లోకం అయోధ్యకాండ 52 సరుకులు ఎక్కడ తిన్నాడు అని చెప్పి రాయలేదు. రాముడు కూడా ఎగ్జాక్ట్. నేను తిన్నాను అని చెప్పలేదు. సీత అవును. చెప్పలేదు, లక్ష్మణుడు చెప్పలేదు, రాముడు చెప్పలేదు, వాల్మీకి అసలు చెప్పలేదు. చెప్పని దాన్ని వీళ్ళు తిన్నాడు అని ఎట్లా అంటారు? అది తప్పు. ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను అవును. నువ్వు సరి చేసుకో. నీకు భాష కూడా రాదని అర్థమవుతా. అక్కడ అతను రాసి పెట్టుకున్న దానిలో తిన్నాడు అని ఎక్కడనుందా? లేదు. చూడండి. చంపి వాటి పరిశుభ్రమైన మాంసం తీసుకొని సాయంకాలం కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలు చేరిరి, ఇది మాత్రమే రాయబడింది. అసలు అట్లా కాదు. సాయంకాలము అని అంటాడు, మళ్ళీ రాత్రి అంటాడు. ఆ, వి- విశేషం ఏంటంటే వాళ్ళకి తెలిసింది అంతే. సో ఇంకోటి ఏంటంటే ఇది లాస్ట్ శ్లోకం ఆ సర్గలో, ఆ 53వ సర్గలోకి వెళ్తే అక్కడ స్టార్టింగ్ ఇంకేదో ఉంది తప్పితే ఇక్కడ తిన్నాడని కూడా ఎక్కడ లేదు. లేదు. సో అయిపోయింది. ఇప్పుడు మనము ఈ యొక్క అయోధ్యకాండ 55వ సర్గ 33కి వెళ్దాం ఇప్పుడు. ఏనండి, అవును సార్. ఇక్కడ అవును ఏం సార్. రాశాడు? ఒక ఒక క్రోసు దూరం ప్రయాణం చేసి ఆ యమునా తీరం నందు పవిత్రమైన అనేక మృగములను చంపి తినిరి అని రాశాడు. ఓకే, ఉమ్, కనీసం ఉమ్. ఇక్కడ తినిరి అని రాసుకున్నాడు. లెట్ us సీ దట్ పాయింట్. ఓకే, ఇదే కదా. అవును సార్. క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామ లక్ష్మణౌ బహున్ మేధ్యాన్ మృగాన్ హత్వా చేరతుర్ యమునా యమునా వనే అని చెప్పి ఉమ్. రాసుకుంది. ఓకే, ఇక్కడ ఇక్కడ హత్వానే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ అంతే ఉంటుంది. ఇప్పుడు హర్టింగ్ కూడా అదే ఉంటుంది అన్నమాట. అదే అదే. అయితే ఇప్పుడు ఇప్పుడు బర్రెలను తోలుకుంటూ వెళ్తుంటారు, ఆ కట్టెతో కొడుతూ ఉంటారు ఇట్లా ఇట్లా అని దానికి దాన్ని ముళ్ళుకర్ర. ప్రేరేపిస్తూ ఉంటారు, అది హత్వానే అది కూడా. అదే అదే ముళ్ళుకర్రతో అది అది గుచ్చుతుంటుంటారు. పన్ను ధాతువుతో వస్తుంది. సరే, ఇక్కడ ఉమ్, ప్రస్తుతం ఏంటంటే మనం ఇక్కడ మాట్లాడుకున్న దానిలో వీళ్ళు ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా ఏమి ఇచ్చారంటే చేరతుహు అంటే ఏట్ అని ఇచ్చారు. ఉమ్. ఇక్కడ చేరతుహు యమునా వనే, అందుకని యమునా వనే అని వస్తుంది అనమాట. ఉమ్. ఓకే, ఆ సంధి, ఆ విసర్గ సంధి వస్తుంది అక్కడ, దాంతో హహా పోయి రకారం వస్తుంది అనమాట. సరే, ఉమ్. సో చేరతు ఎయిట్, ఇది వాళ్ళు ఇచ్చారు, ఎయిట్ అని ఇచ్చారు. ఇప్పుడు మీకు సాంస్క్రిట్ డిక్షనరీలో చూపిస్తాను. ఇక్కడ ఏమని రాశాను, మీకు హిందీ వస్తుంది కదా శాస్త్రి గారు? అవును సార్. ఏమని రాశాను చెప్పండి. చేరతు. అదే కదా అక్కడ పదం. అవును సార్. ఒక నిమిషం ఉండండి. కనిపించిందా ఇప్పుడు చేరతు? అవును సార్. ఇక్కడ మీకు అయోధ్య కాండలో మీకు ఇక్కడ రాసిన చేరతు ఇదే కదా. అవును సార్. ఆ, అయితే ఇక్కడ ఈ డిక్షనరీలో ఇక్కడ చూడండి, చేరతుహు, ఇది చేరతుహు, ఉమ్, ద టూ ఆఫ్ దెమ్ వాక్డ్ అలాంగ్. ఉమ్, ఇప్పుడు చేరతుకి రెండు అర్థాలు ఉన్నాయి. ఉమ్. ఒకటి మేయటం, ఉమ్. ఇంకొకటి వాకింగ్ అలాంగ్. ఓకే. ఓకే, ఇద్దరు కలిసి. సో చేరతుహు, ద టూ ఆఫ్ దెమ్ వాక్డ్ అలాంగ్, ఇది ద్వివచనం కదా ఇప్పుడు. అవును. ఇది చేరతుహు అనేది ద్వివచనం. సరే, ఇక్కడ అది చెప్పి రాశాడు. మీరు ఇక్కడ ఎక్కడా కూడా చూడండి, ఇది ఎస్బి అంటే శతపథ బ్రాహ్మణం అనమాట. సో అవును. ఇది వేదా బేస్ సెర్చ్. సో వేదాల్లో ఎక్కడ ఏముంది అని చెప్పి సెర్చ్ చేయడం అనమాట. చేరతు, ఉమ్, దే పర్ఫార్మ్, దే యూస్ టు వాండర్, దే వాండర్డ్, దే వాండర్డ్, యూస్ టు ప్లే, వాండర్డ్ హియర్ అండ్ దేర్, ఉమ్. విచేరతుహు అంటే. ఓకే, అవును. సో ఇదండి చేరతుహు అంటే ఇది అర్థం. ద టూ ఆఫ్ దెమ్ వాక్డ్ అలాంగ్. ఉమ్. ఇప్పుడు యమునా వనంలో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు అని చెప్పడం అనమాట.
అవును. సో దానికి వీళ్ళు రాసింది చూడండి, చేరతుహు 8. ఇప్పుడు చేరతుహు అంటే ఏంటో శాస్త్రి గారు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, జాగ్రత్తగా వినండి. చేరత అంటే ఏట్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇది ఇప్పుడు ఆవు గట్టున మేస్తుంటే ఈ ఏంటి పిల్ల పొలంలో ఆవు పొలంలో మేస్తుంటే పిల్ల గట్టున మేస్తుందా అని అంటాం. అవును. ఇక్కడ మనము మేస్తుందా అనే పదం వాడేమా, భోజనం చేస్తుందా అని వాడేమా? మేస్తుందని. ఆ, ఆవులు మేస్తాయి, గేదెలు మేస్తాయి, గొర్రెలు మేస్తాయి, మేకలు మేస్తాయి, గుర్రాలు మేస్తాయి. ఇట్లా పశువుల గురించి మాట్లాడే మేయుట చెప్తాం. అవును. అది ఆ పదం భోజనానికి వచ్చేటప్పటికి శాస్త్రి గారు, మీరు ఎవరన్నా ఇంటికి వెళ్ళారు, ఒక అతను భోజనం చేస్తున్నాడు, ఏంట్రా ఏం మేస్తున్నావు అని అడుగుతారా? మీరు అడగరు కదా. ఆ? సో ఇది మేయటం అంటే ఏంటంటే, గడ్డి గాదంలాగా పిచ్చి పిచ్చిగా తినేవాళ్ళు మేస్తున్నారా అని ఎక్కిరింతగా అంటాం మనం. అవునవునవును. అవునా శాస్త్రి గారు కాదా? అవును. సో మేయటము రామ లక్ష్మణులు ఒకవేళ ఆ డీర్ని చంపారు అనుకుందాం, అనేది చేరతో అనేది మేయటం కాదు అక్కడ. వాండరింగ్, ద టూ ఆఫ్ దెమ్ హ్యావ్ వాండర్డ్. అవును. ఇది అర్థం. అది వాళ్ళు రామాయణం కోసం రాసింది కాదు, శతపథ బ్రాహ్మణం ఎప్పుడో రాసింది. అవును. దానిలో అర్థం అది. సరే, మనం జనరల్గా ఏం చేస్తాము, వేదంలోంచి కూడా తీసుకొని చెప్తాం కదా. ఉమ్. సో వేదంలోంచి కూడా తీసి చెప్తా చూడండి శాస్త్రి గారు. ఇక్కడ వేదంలో ఋగ్వేదము 10వ మండలం 37వ ఆ, ఆ, సూక్తము 9వ మంత్రం. యా. దీనిలో దేవత సూర్య. ఉమ్. ఓకే. యస్ యస్య తే విశ్వా భువనాని కేతునా ప్రచేరతే. ఇదన్నమాట చేరతే. ఉమ్. చేరతూ చేరతే రెండు వస్తాయి. ఓకేనా. ఉమ్. యా. చేరతే నిచ అని ఇప్పుడు వస్తుంది ఇక్కడ. సూర్యుడు అంటే సూర్యుడు ప్రకాశము రెండూ కలిసి అని చెప్పడం అన్నమాట ఇక్కడ. ఓ. ఓకే. అర్థమైందా? చేరతే అంటే అర్థం అది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రచేరతే. అంటే ప్రకృష్టముగా. ప్రకృష్టముగా అంటే ఒక డిజైన్డ్ ప్యాటర్న్ లో. వాండరింగ్ కాదు అక్కడ. అవును. అర్థమైంది శాస్త్రి గారు? సో అవును. వాండరింగ్ అన్నప్పుడు చేరతు. అవును. కానీ ప్రకృష్టంగా తిరుగుతున్నారు, ప్రకృష్టంగా వెళ్తోంది అని చెప్పడంలో అర్థం అది. అవును సార్. సో ఇది ఇప్పుడు ఇట్లాంటి రిఫరెన్స్ తీసుకొని అసలు భాష నేర్చుకోండి బాబు మహాప్రభు. భాష నేర్చుకొని అప్పుడు దానికి అర్థం చెప్పండి, రాయండి. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ వారికి తెలియదా అండి? వాళ్ళకంటే తెలీదు. అవును. బాటమ్ లైన్ శాస్త్రి గారు. నేను అందుకనే చెప్పాక సార్, ఎవరికైనా కానీ ఇది కాదు అని అంటే రండి. అంతే. లెట్స్ డిస్కస్ దట్స్ ఇట్. డిస్- డి- ఇప్పుడు మీకు ఎవ్వరు. శతపథ బ్రాహ్మణం నుంచి చూపించాను దానికి చేరతు అంటే మీనింగ్. అవును. చేరతు అంటే మీనింగ్ చూపించాను నేను. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ, ఇక ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఇప్పుడు విశేషం ఏంటంటే, మీకు డిక్షనరీస్ లోంచి వాటి మీనింగ్స్ తీసి పెడుతున్నప్పుడు చేరతుహు అన్నప్పుడు ఏం చెప్పాలి? ద టూ ఆఫ్ దెమ్ వాండెడ్, ద టూ ఆఫ్ దెమ్ వాక్డ్. అవును. అవును. వివచనం అది. అవును. లేదు, ఐ అగ్రీ, ఐ అగ్రీ. అది శాస్త్రి గారు. సో ఈ శ్లోకానికి తప్పుడు అర్థం రాసిన ఈ ఈ ఈ పెద్ద మనిషి ఎవరో తెలియదు కానీ, సో దిస్ మ్యాన్ ఈజ్ ఎ క్రూకెడ్ మ్యాన్. ఓకే. ఎందుకంటే ఈ భాష చూడండి. వత్తాయిగాళ్ళు ఏంటి శాస్త్రి గారు? నువ్వు ఎవరిని, నువ్వు నీ సాటి మానవుణ్ణి నువ్వు కించపరుస్తున్నావు. నువ్వు ఇలా కించపరుస్తూ రాయటం మూలంగా నిన్ను కించపరచవలసి వస్తున్నది. వాళ్ళకి ఏంటంటే శాస్త్రి గారు, నేను ఒకటి చెప్తా చూడండి. బ్రాహ్మణుడు అంటే బెదిరిపోతాడు, రెండు తిట్లు తిట్టి బూతులు తిడితే, లేకపోతే వాడికి పర్సనల్ క్యారెక్టర్ మీద బురద చల్లితే బెదిరిపోతాడు అనుకుంటున్నారు. మన ఇద్దరి సంగతి తెలియదు వీళ్ళకి. శేషమేంటి ఇద్దరు. నిజమైన బ్రాహ్మణుడు బెదరడు శాస్త్రి గారు. ఓకే. ధీమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు భయపడాల్సిన పని లేదు. మీరు లా ప్రకారం ఒక పని చేశారనుకోండి శాస్త్రి గారు, మీరు తప్పు చేసినట్టు కాదు. అది అవును. మన శాస్త్ర ప్రకారం చేస్తే అది మీరు ధర్మం పాటించినట్టు. అవును. ఇప్పుడు శాస్త్ర ప్రకారము, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది సార్. మీకు అమెరికాలో కాన్స్టిట్యూషన్ ఉంది, ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఉంది. అవును. అమెరికన్ కాన్స్టిట్యూషన్ రూల్స్ ఇలా ఉంటాయి. కొన్ని అవును. కొన్ని విశేషాల్లో వాళ్ళు ఇలా చెప్తారు, ఇది చెయ్యాలి, మీరు స్టాప్ సైన్ దగ్గర ఆపాలి, ఆపకపోతే ఫైన్ పడుతుంది. ఆపుతాం మనం కార్ని, ఎవడు ఉన్నా లేకపోయినా మనం ఆపి చూసి వెళ్తాం. వెళ్తాం. అవునా? ఇండియాలో అలా చూడకుండా వెళ్ళిపోతుంటారు. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది సార్, ఇట్లా ఈ పక్కకి దిగేసి ఆ, వెళ్ళిపోయాడు అనమాట. అది
ఏంట్రా బాబు ఆగదంటే మై ఐసా దేఖానా అంటున్నాడు పైగా మళ్ళీ. అదే అంట అది, ఎందుకంటే అక్కడ లా స్ట్రిక్ట్ గా లేదు, అందుకని ఇతను రాస్తున్నాడు, ఇతను లా స్ట్రిక్ట్ గా లేదు, రేపు పొద్దున్న లా స్ట్రిక్ట్ గా వస్తుంది, ఇలాంటి వాళ్ళని పట్టుకొని మనం కేసేస్తాం అనమాట. ఇదేం అవును. భాష, ఇదేం మాట్లాడటము, ఇలా చెప్పడం ఏంటి, అందులో రాముల వారి గురించి ఇలా చెప్పడం ఏంటి. పైగా ఎగ్జాక్ట్లీ. అందులో మీరు చూసారా, రెండు రెండు మగ ఏనుగుల మధ్యలో ఒక ఆడ ఏనుగు, అందమైన ఆడ ఏనుగు నడుస్తున్నట్టు అనేది, దానికి మాంసానికి సంబంధం ఏంటి శాస్త్రి గారు? అవును. నేను మిమ్మల్ని అడుగుతున్నాను శాస్త్రి గారు. ఇప్పుడు ఇందులో ఇక్కడ అతను వీళ్ళు మాంసం తిన్నాను మరో అని చెప్పి ఇక్కడ 102వ శ్లోకం ఇచ్చాడు, బాగుంది, కిందేమో 33వ శ్లోకం ఇచ్చాడు, బాగుంది, మధ్యలో ఇదేంటి సార్? ఆ రామలక్ష్మణుల మధ్య నడుస్తున్న సీత 2 గజముల మధ్య నడుచుతున్న అందమైన ఆడ ఏనుగు వలె ప్రకాశించను, దీనికి మాంసానికి సంబంధం ఏంటి శాస్త్రి గారు? సంబంధం లేదు కాబట్టి ఏదో పెట్టాలని కాబట్టి పెట్టాడు. కాదు, ఆ, స్త్రీలని కనుక కించపరిస్తే వీళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందన్న ఒక దరిద్రపు ఆలోచన. అయి ఉండొచ్చు, అయి తప్పు ఉండొచ్చు. సార్, ఇప్పుడు బూతులు తిట్టేటప్పుడు స్త్రీలను తిడతారు వాళ్ళు, అవును. అటువంటి నాసిరకమైన క్షుద్రజీవి అతను, అవును. అవును. నాసిరకమైన క్షుద్రజీవి, మనుషుల్లో పొరపాటున పుట్టాడు. ఆ, యా. అది శాస్త్రి అంతే. గారు. సో ఇప్పుడు అయోధ్యకాండ ఈ యొక్క 55 సర్గలో 33వ శ్లోకం క్లియర్గా ఉంది కదా శాస్త్రి గారు, చాలా చాలా క్లియర్గా. మీకు ప్రూఫ్తో సహా చూపించారు. యా. ఉంటా శాస్త్రి గారు మరి. ఓకే సార్ అయితే. యా. నమస్కారం. వీళ్ళందరికీ తెలిసి ఓ, వస్తుందేమో అని అనుకుంటున్నాను మరి. తెలుసా? వాళ్ళకి తెలుస్తుందని కాదు, కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు, అరే రే రే పొరపాటుని ఇది మనం అట్లా తిన్నారు అని చదివాము, ఇప్పుడు మాకు వచ్చి తెలిసిపోయింది మాకు అని జ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకనే కదా మన జ్ఞానం, మన బేస్ చిన్నది శాస్త్రి గారు. లైక్ అవును. మనకి 3000 మంది 4000 మంది చూస్తారు వీడియోలు, అంటే మనం ఏంటంటే జ్ఞానం ఉన్న వాళ్ళే చూస్తారు మన వీడియోస్. అవును. కాబట్టి ఆ అజ్ఞానం, తర్వాత ఏదో ఒక కుట్ర కావాలి, రాముని తిట్టాలి, లేకపోతే హిందువుల్ని తిట్టాలి అని విద్వేషం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవి చూస్తారు. అంతే అంతే, అది కరెక్ట్. సో అందుకని నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, అతను ఇప్పటికైనా మారు నాయన, పిచ్చిగా మాట్లాడకు, మంచిగా నువ్వు ఎలిగెంట్గా మాట్లాడు, చక్కగా ఎలిగెంట్గా మాట్లాడుతూ చక్కగా చెప్పు, నేను నమ్మను, ఓకే ఫైన్, దట్స్ ఫైన్ విత్ మీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇదిగా నువ్వు నీకు. నువ్వు మాట్లాడు, కానీ ఇక భాష ఇట్లా మాట్లాడడం మూలంగా నీకు లాస్ట్కి నీతో మాట్లాడే వాళ్ళు ఉండకుండా పోతారు. అంతే అంతే. ఓకే ఓకే శాస్త్రి గారు, సార్. ఓకే సార్. ఉంటాం. ఓ. ఓ వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ